నమస్తే. యూట్యూబర్ వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. ఇప్పటికి వారం రోజులైతుంది యూట్యూబర్ వైష్ణవి చనిపోయి. పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇప్పటి వరకు వీళ్ళకి అందియలేదు ప్రాపర్గా. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఆ చిట్టి తల్లి చావుకు ఎవరు న్యాయం చేయాలి? ఇలా వాళ్ళ అమ్మ రోధిస్తుంది, నా బిడ్డకు ఎవరు న్యాయం చేయాలని చెప్పేసి. వాడేమో పోయి హరిబాబు పోయి హాస్పిటల్లో ఉన్నాడు. అస్వస్థతకు గురైందట ఆయనకు హాస్పిటల్లో. వాడు మంచిగానే ఉన్నాడు, వాళ్ళ అమ్మ మంచిగానే ఉంది. మరి వీళ్ళ తల్లి, వీళ్ళ అన్నల పరిస్థితి? ఒకసారి వైష్ణవి వాళ్ళ అన్న ఉన్నాడు నా పక్కన. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చినాయా, వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందో ఒకసారి మాట్లాడదాం. బ్రదరు, వైష్ణవి చనిపోయి వారం రోజులు అవుతుంది. పోస్ట్ మార్టం జరిగింది, ఇప్పటి వరకు మీకు రిపోర్ట్లు ఇవ్వలేదు. ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఏంది అసలు? మాకు కూడా ఉన్నది. అసలు తెలుస్తుంది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లా అసలు ఎట్లా చంపిండు, ఏ విధంగా చంపిండు అనేది మాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది. కానీ ఇంతవరకు అయితే ఆ రిపోర్ట్స్ రాలేవు. అడుగుతున్నాం, వస్తాయి వస్తాయి త్వరలోనే వస్తాయి అనుకుంటా చెప్తున్నారు. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక మా వైషమ్మ గురించి అందరికి తెలిసిందే. అలాగే 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం మారి మోగిపోతుంది. అలాగే చాలా మీడియాల వల్ల కూడా చెప్పినాం, ఏం జరిగింది అసలు ఏంది విషయం అనుకుంటా చెప్పినాం. ఇప్పుడు చెప్పంత ఓపిక కూడా లేదు. ఆల్రెడీ చెప్పేసిన మీ అందరికి తెలుసు. బట్ నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, ఈ ఆటికి మా వైషమ్మ చనిపోయి వారం రోజులు అవుతుంది. పోయిన మంగళవారం చనిపోయింది. ఇప్పుడు ఈ రోజు కూడా మంగళవారమే కదా, దగ్గర దగ్గర 8 రోజులు అవుతున్నట్టు. ఇంకా మాకు న్యాయం జరగలేదన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ న్యాయం జరిగేది ఉంటే తక్షణమే చేస్తే బెటర్ ఉంటది. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఆడవాళ్ళు, ఆడజాతి అంతరించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా తక్షణమే చర్య తీసుకున్నారు అనుకో. సరే, ఇప్పుడు వాడిని కొట్టేంత రైట్స్ కానీ చంపేంత రైట్స్ కానీ మాకు లేవు, కరెక్టే. ఆ రైట్స్ ప్రభుత్వమే తీసుకొని, చట్టమే తీసుకొని వానికి తక్షణమే ఉరిశిక్ష పడేలా, లేదంటే ఎన్కౌంటర్ చేసేలా చేసారనుకో, మన తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మాయి హాయిగా బతుకుతుంది. ఎందుకంటే పలానా యూట్యూబర్ వైష్ణవిని ఇలా చంపేసి వాళ్ళ భర్తను ఎన్కౌంటర్ చేసిరంట, మనకెందుకు? ఒక వేరేటోనికి, ఒక అబ్బాయికి గానీ వేరే వాళ్ళకి గానీ థాట్స్ వస్తాయి, ఏంటిది చంపాలి, రేప్ చేయాలని థాట్స్ వచ్చినా కూడా ఈ సన్నివేశం చూసిరనుకో ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి దురుద్దేశం లేకుండా ఈ మర్డర్లు గానీ, మానభంగాలు గానీ, రేపులు గానీ తగ్గిపోతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ హరిబాబు గాని ఖచ్చితంగా శిక్షించాలి. మాకు రైట్స్ లేవు అంటారు, కరెక్టే, మాకు రైట్స్ లేవు. నేను ఒక్కడే కోరుకుంటున్నా, వేరే దేశాల్లో ఉన్నట్టు చట్టాలు, రూల్స్ ఇక్కడ ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే హరిబాబును రక్షించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఏమన్నా? కొన్ని thumbnails లా, కొన్ని ఇంటర్వ్యూల, అదేంటి కొన్ని ఛానళ్ళ పాపం అస్వస్థకు గురవుతుండు, మోషన్స్ అవుతున్నాయి, అట్లా ఇట్లా అంటుండు. ఆ పర్టికులర్ పర్సన్ చూపించలేరు మా కెన్లో కూడా. ఐసీయూలు ఉన్నాడు ఇట్లా అంట అట్లా అంట అనుకుంటా చూపిస్తారు. ఆ వ్యక్తిని, ఆడ అస్వస్థకు గురవుతుండు కదా, ఆ వ్యక్తిని చూపిస్తే, వాడి సిచ్యువేషన్ చూపిస్తే మనకేమనిపిస్తుంది, నిజంగా అస్వస్థకు గురైండు కావచ్చు అని అనిపిస్తుంది. వాడిని చూపించలేరు, చేయలేరు, వానికి ఏం ప్రాబ్లం అయింది తెలియదు, చెప్పలేరు. వాడిని ఆ పర్సన్ చూపించలేరు ఏ మీడియాలలో కూడా. హరిబాబుకి ఇట్లా అస్వస్థత అయిందంట. చాలా మంది దాని మీద ఏంటి, ఇంకో కొంతమంది పాపం వెంటాడుతుంది, కర్మ అనేది ఉంటది అనుకుంటా, అది వాడు అస్వస్థ గురైండో కాలేదు తెలియదు కానీ వీళ్ళు పెడుతురు, ఇట్లా పాపం తగులుతుంది, కర్మ అంటది. అదంతా అబద్ధం అనిపిస్తుంది. వానికి ఒకవేళ అస్వస్థ గురైతే వాడిని ఖచ్చితంగా ఊహిస్తారు. వాడు పడే బాధ అది ఇది ఖచ్చితంగా ఊహిస్తాడు. అది ఎల్ల కూడా ఊహించలేరు. అలాగే కొన్ని thumbnailsలలో కూడా ఏం చేస్తారు అంటే, వీని వైపు కొంచెం టర్న్ చేయాలని చూస్తున్నారు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు వ్యూస్ కోసము, దానికోసం దీనికోసం thumbnail చేంజ్ చేసి, టైటిల్ చేంజ్ చేసి వేసిరనుకో, వాళ్ళని మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇటువంటి సిచ్యువేషన్ రావచ్చు. ఇది మళ్ళీ బయటకు రాకుండా ఉండాలంటే ఈ హరిబాబు గాని ఖచ్చితంగా తక్షణమే ఉరిశిక్ష కానీ, లేదంటే ఎన్కౌంటర్ కానీ చేసేసారు అనుకో, ప్రతి ఒక్క మోగానికి భయం ఉంటది. ఇలాంటి చేయాలన్నా, ఈ రేపులు చేయాలన్నా ఖచ్చితంగా భయం ఉంటది. నేను కోరుకునే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే, పక్క దేశంలో ఉన్న చట్టాలు అవి మన దేశంలోకి రావాలని కోరుకుంటున్నా. మన దేశం నుంచి పక్క దేశాలకు వినబడుతున్నాయి, ఏంటిది రేపులు గానీ, పలానా అమ్మాయి గానీ గిట్లా గిట్లా అయిందని పక్క దేశాలకి వినబడుతున్నాయి. కానీ ఆ పక్క దేశాల నుంచి పలానా అమ్మాయికి ఇట్లా అయింది, పలానా ఇట్లా అయింది వినబడుతున్నాయి, మనకు మనయే పోతున్నాయి. ఆ పక్క దేశంలో మీరు కూడా హరిబాబు ఇంటికి వెళ్ళి దాడి చేసిర్రు అని చెప్పేసి కొన్ని స్టార్టింగ్ లా మా చెల్లె చనిపోయింది, ఆవేదన ఒకటి. ఇదే మంగళవారం మా చెల్లె ఆడ చనిపోయింది. ఉంటది, ఎవరికైనా ఆవేదన ఉంటది. మేము పోయినాం అక్కడికి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇక చంద్రవందర వేయాలని అనుకున్నాము. అడుగేసరికి పోలీసులు ఉన్నారు, ఏం లేదు మేము చూసుకుంటాం, అని శిక్ష ఇస్తాం అని పొమ్మన్నారు. ఇక ఆంచలి వచ్చేసినాం. అది మొన్న మా వాళ్ళు పెట్టడం వల్ల ఏమైందంటే, దాన్ని ఏం చేసారు, చెల్లె మరణాన్ని తట్టుకోలేక ఇంటికి దాడి చేసేసారు. ఇట్లా చేసేసారు, ఇల్లు కూల్చేస్తామన్నారు, కాల్చేస్తామన్నారు అనుకుంటా, మొత్తం నెగిటివ్ చేసేసారు. అది ఇప్పుడుది కాదు. మా చెల్లె పోయిన మంగళవారం చనిపోయిన రోజు మాకు ఆవేదన ఆక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అంతే. చాలా అంటే చాలా thumbnails,
టైటిల్స్ చేంజ్ చేసి రాస్తున్నారు. అట్లా పెట్టడం వల్ల మీకు వ్యూస్ వస్తాయి, మనీ వస్తాయి అనేది ఉన్నది కావచ్చు, కానీ పలానా రోజు ఆ సిచ్యువేషన్ మీ ఇంట్లో వస్తే మీరు తట్టుకోలేని పరిస్థితి ఉంటది. కాబట్టి వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో గాని మన దేశంలో గాని పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మా చెల్లె వైషమ్మ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది, కానీ దీన్ని మాట్లాడతలేరు. వాళ్ళు మాట్లాడిరు అనుకో, ఇంకా ఇంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో, వీళ్ళు తక్షణమే చర్య తీసుకుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడనేది ఈ విషయం గురించి. మీకు చట్టాల మీద గౌరవం ఉందా? మీకు న్యాయం జరుగుతుందని? గౌరవం ఉంది అంటే నాకు ఒకటే గౌరవం ఉంటది. మన చట్టాల మీద గౌరవం ఉంది. బట్ ఏందంటే వాడిని తక్షణమే తీసేస్తే కొంచెం ఆ గౌరవం అనేది ఉంటది. వాడు చంపినంక ఆనికి 5, 6 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 24 సంవత్సరాలకు ఇట్లా శిక్ష పడితే వాడు ఆల్రెడీ ఆ జీవితం గడిపేస్తుండు. మా చెల్లె జీవితం గుడిచిపోయింది, అక్కడ అయిపోయింది. వాడి జీవితం గడిపేస్తుండు. వాడి జీవితం గడిపేయకుండా ఉండాలంటే తక్షణం చర్య తీసుకొని ఎన్కౌంటర్ గాని, ఉరిశిక్ష గాని ఖచ్చితంగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 13 మంది అన్నదమ్ములు, ఇవాళ ఒకతే చెల్లె, ఇలా చెల్లె లేదు. ఆ లోటు ఎట్లా ఉంటది బ్రదర్ అసలు? మా 13 మంది అన్నదమ్ములకు చెల్లె అంటే అది చెల్లె కాదు ఇక. మా అందరికి ధైర్యం చెప్తది. ఎవరైనా కొంచెం లోన్లీగా ఫీల్ అయినా కూడా ఎందుకు అట్లా ఫీల్ అవుతారు, అట్లా ఇట్లా అని కూడా మంచిగా మాకు ధైర్యం చెప్తది. మాకు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వచ్చిందంటే మా చెల్లెనే గుర్తుకొత్తది మా అందరికి. అలాంటిది ఈ సంవత్సరం రాఖీ పండుగ వస్తే తట్టుకోమిగ. అంత చెల్లె దూరం అయిపోయింది. అంటే అక్క వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళది వేరే విలేజ్. చెల్లె ప్రేమ వేరే ఆ ఉంటది. చెల్లె ఇప్పుడు మాతో ఉన్నది, మా దగ్గర కలిసి ఉంది కాబట్టి, ఊకే మాతోటి తిరిగేది కాబట్టి, లేదు అని అనుకుంటే తట్టుకోవాలని అనిపిస్తలేదు. ఎప్పుడన్నా దూరం ఉన్నారా చెల్లెకి మీరు? ఒక్కసారి కూడా మేము 13 మంది అన్నదమ్ములు మా చెల్లెకి దూరం లేము. అది ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా మేము క్యాజువల్ గా తీసుకుంటాము, జోక్స్ గా మాట్లాడుకుంటాం. కానీ పలానా రోజు మా చెల్లెకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తది, మేము 13 మంది అన్నదమ్ములు రోధిస్తామని మేము అనుకోలేము. కానీ ఇదైతే తట్టుకోలేని విషయం. అది ఇంతవరకు ఊహించలేము కూడా ఇట్లా జరుగుతుందని. కానీ ఆ దేవుడు అట్లా ఎందుకు చేసిండు అనేది అర్థం కాలేదు. మా కొంచెం పొరిపానం అంటే వాడి ఇష్టం ఉన్నంత కొట్టుకొని నాకు అద్దు అని నాకు అద్దు అన్న కూడా మేము ఏం చేయలేము. మేము మా చెల్లెని మేము బతికించుకుంటే కాపాడుకునేటోళ్ళము. కానీ ఇప్పుడు ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయింది మా లైఫ్. ఇక రోజు మా బాధ పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. వానికి ఏ రోజు అయితే శిక్ష పడుతుందో, ఎన్కౌంటర్ అవుతాడో, వాడు చేస్తాడో, అప్పుడు మాకు హ్యాపీ ఉంటది. మా చెల్లెకు మేము పెద్ద పండగనే ఇస్తాం ఆ రోజు. అంటే మీ చెల్లె లాంటి చెల్లెలు చాలా మంది ఉన్నారు బ్రదర్ భూమి మీద. చాలా మంది ఇట్లే బాధపడుతున్నారు, ఇట్లే నమ్మించి మోసం చేసే ఎంత మంది ఒకటే ఉన్నారు. ఇక ఇప్పుడు మా చెల్లెకైంది అని అనుకుంటారు కదా, మా చెల్లెని మీ ఇంటి పిల్ల ఆడపిల్ల అనుకొని, మీ చెల్లె అనుకొని ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూసిరు అనుకో, మిగతా రోజులల్లా మన చెల్లెలకు ఎలాంటి హాని జరగదు. మా చెల్లె కాదు వాళ్ళ చెల్లె పోతే ఇప్పుడు దాని గురించి ఎవడు మాట్లాడాలా, ఎవడు వేసుకోవాలని అనుకున్నారు అనుకో, పలానా రోజు ఆ సిచ్యువేషన్ మీ ఇంట్లో కూడా వస్తది. అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు దీనికి నోరెత్తి మాట్లాడాలా. అట్లయితేనే మా చెల్లెకి శిక్ష, మా చెల్లె ఆత్మకు శాంతి కోరుతుంది. వాడిని శిక్ష పడితే వాడి డైరెక్ట్ వాడిని ఎన్కౌంటర్ చేసేది, వానికి జైలు తీసుకుపోయి ఫుడ్లు పెట్టుడు ఏందని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మాకు వాని ఏమనంత రైట్స్ మాకు లేవంటారు. సరే లేవు, ఆ రైట్స్ చట్టమే తీసుకోమనండి. చట్టమే తీసుకొని వానికి ఉరిశిక్ష గానీ ఎన్కౌంటర్ గానీ చేసేసారు అనుకో, మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మా చెల్లె ఆకాశం నుంచి చూస్తుంది, దాని ఆత్మ కూడా శాంతి చేకూరుస్తుంది. వాళ్ళ నలుగురికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే కట్నం 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 అంటాడు. ఆ టైంలో వాడు కట్నం ఆలోచించకుండా మా చెల్లె దగ్గరికి వచ్చినోడు. అయినా మనకి ఏం తక్కువ వేయలే, మేము దగ్గర దగ్గర 20 లక్షల దాకా ఇచ్చినాం. వీళ్ళకి ఏం లేకపోయినా ఆల్రెడీ 10 లక్షల అప్పు ఉన్నది. ఈ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు. వాళ్ళు ఏం పని చేస్తారని వాళ్ళ దగ్గర రూపాయి ఉంటది, వాళ్ళు ఏం పని చేస్తలేరు. ఆయన 20 లక్షలు సంఘంలో అల్లి అప్పులు చేసుకుంటున్నారు. వీళ్ళు 20 లక్షలు అప్పులు చేసి ఆయనకి ఇచ్చేసిరు. 12 లక్షలు జాగా, 3 తులాల చైను, బైక్ అన్ని ఇచ్చేసినా కానీ ఇట్లా చేసిండు. వీనైతే ఖచ్చితంగా నల్లిగాడు అంటే నల్లిగాడు. ఈయనంత పెద్ద నల్లిగాడు. మేము ఏమనుకున్నాం, మా చెల్లెని మంచిగా చూసుకుంటాడు అనుకున్నాం, కానీ ఇట్లా అవుతాడని అనుకోలేము. ఆడి మనసులో బయట తిరుగుతుండేమో తెలియదు, కానీ ఆ మనసులో ఏం పెట్టుకున్నా తెలియదు, కానీ మస్తు నటించిండు. ప్లీజ్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మా చెల్లె గురించి మాట్లాడండి. మీరు ఇంకొకటి విషయం బ్రదర్, చెల్లె గురించి నెగిటివ్ గా కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ వయసులో యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం అవసరమా అని కొంతమంది దౌర్భాగ్యులు మాట్లాడుతున్నారు. ఆ విషయం గురించి నేను మాట్లాడినా, ఇట్లా పెట్టడం అవసరమా, అట్లా పెట్టడం అవసరమా అనేది, అంటే అట్లా పెట్టడం వల్లనే కదా ఈయన బండారం బయటపడ్డది. మా చెల్లె వీడియోలు తీయకుంటుంటే, మా చెల్లె నార్మల్ పర్సన్ ఏది ఉంటే మా చెల్లె దగ్గరికి ఇంతమంది వచ్చేటోళ్ళ, మా చెల్లె దగ్గరికి ఇన్ని మీడియాలు వచ్చేటోళ్ళ రాకపోతుంది. ఆ వీడియో తీయడం వల్లనే ఈయన బుద్ధి,
వీడు ఇలాంటోడు అనేది బయటపడ్డది. ఇలా మా చెల్లెది ఎలాంటి తప్పైతే లేదు. మా చెల్లె వీడియోస్ తీయనని చెప్పినా కూడా వీడియో తీపిచ్చిండు. నా దగ్గరికి వచ్చి సాగర్ నాకు నెలకు 12,000 జీతం, అది కూడా నమ్మిచ్చిండా? నెలకు 12,000 జీతం 3 నెలలకు ఒకసారి వస్తది. మేము నెలకు ఎట్లా బతుకుతాం చెప్పు, మీ చెల్లెని వీడియోస్ తీయమని చెప్పంటే అది రీల్స్ యాక్టింగ్ చేస్తది కానీ మాట్లాడాలి ఇట్లా ఫోన్ పట్టుకొని మాట్లాడాలని తనకు భయము. తీయనన్నది. ఒక నెల దాకా రిక్వెస్ట్ చేసిండు మమ్మల్ని. మా బామర్దలు అయితంగా అందరు రిక్వెస్ట్ చేసి తీయమని చెప్పు అంటే మా చెల్లెకు ధైర్యం ఇచ్చి నేనే వాళ్ళ ఛానల్లో ఫస్ట్ మూడు వీడియోలు నేనే తీసిన. గిట్లా చెప్పాలి గిట్లా మాట్లాడాలనుకుంటే నేనే చేసిన. అలాంటోడు ఏం చేసిండంటే మా చెల్లె మీదకి నిందెత్తేస్తుండు. వాడు ఒక దోషి. నిర్దోషం తెలిపించుకోవడానికి 100 రకాల మాట్లాడతారు, 100 రకాల అబద్ధాలు మాట్లాడతారు. అది ఎవరు నమ్మకండి. వాడు ఏం అస్వస్థకు గురైండో కాలే తెలియదు కానీ వాడిని ఊహిస్తలేరు అస్వస్థకు గురైండని చెప్తుండు. అది మాకు నమ్మబుద్ధి అవుతుంది. మీరు కూడా ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా వాళ్ళ తల్లి గురించి ఏం చెప్తారు? వాళ్ళ తల్లి ఆల్రెడీ వాళ్ళ తల్లి గురించి మీరు చూసే ఉంటారు. మా రికార్డింగ్ వినే ఉంటారు. ఆ రికార్డింగ్ వింటే ప్రతి ఒక్క అమ్మాయికి గాని అబ్బాయికి గాని తన మీద కొట్టి చంపేంత బీపులేస్తుంది ఖచ్చితంగా. నాకు ఆ రికార్డింగ్ మస్తు బాగా అనిపించింది. స్టార్టింగ్ లో ఆమె దగ్గరికి పోయినా మా చెల్లెనికి ఇట్లా చంపేసింది కొడుకు అది అంటే నాకు తెలియదు చేయదు అనుకుంటా మాట్లాడింది. మేము అప్పుడే ఆమె దొరకబడతాయి అరకట్నం అని మొత్తం వేధింపులు చేసిరు. ఇక సరే మనకు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు తొందరగా వీలైనంత తొందరగా తీసుకుంటే చర్యలు మన దేశం తొందరగా డెవలప్ అవుతుంది. లేదంటే వీడు చేసిన నేరానికి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు చేసిండు అనుకో ప్రతి ఒక్కరి మైండ్ లో ఏముంటది, పలానా యూట్యూబర్ వైష్ణవిది గంతాన మారుమోగింది, ఆమెదే పట్టించుకోలేరు, నేను చేస్తే పట్టించుకుంటారా అనేది ప్రతి ఒక్కరి మైండ్ లో వెలుగుతుంది. ప్రతి ఒక్క మొగం దాంట్లో వెలుగుతుంది. అది వెలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాలి అని ఎన్కౌంటర్ గానీ శిక్ష వేయాలి.